దగ్గర దగ్గర 1990 సంవత్సరాలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి. కానీ ఆయన త్వరగా వస్తున్నాడంట. ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం చేసే ప్రతి పనికి ఆయన దగ్గర జీతం ఉందంట. వాస్తవానికి ఈ ప్రపంచాన్ని దేవుడు 6 రోజుల్లో సృష్టిని కలుగజేశాడు. 7వ రోజున ఆయన విశ్రమించాడు. ఆయన లెక్కల ప్రకారం 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉంది. ఒక్క దినము 1000 సంవత్సరాలుగా ఉంది. అయితే ఇప్పటికి దగ్గర దగ్గర ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాం దగ్గర నుంచి యేసుప్రభు వరకు 2000 సంవత్సరాలు. యేసుప్రభు దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు. 6 దినాలు అనుకోండి, అయిపోయింది. 7వ రోజు ఆయన విశ్రమిస్తాడు. ఒకవేళ ఈ రోజు రాత్రికే వస్తాడేమో ఆయన. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను క్రైస్తవురాలని ఒక ముసుగులో ఉన్నావా? ముసుగులో ఉంటే కష్టమైన విడవబడతావు. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టూ నా యొక్క జీతం ఉన్నది. తెలుసుకోవాలి. ఆయన చెప్పిన మాటలు ఏవి కూడా పోవు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆయన చెప్పినది ఏది కూడా పోదు. ఆయన చెప్పాడు, నేను త్వరగా వస్తున్నానని. దయచేసి ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చూసుకోండి. అట్లాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించండి, నిద్రపోబాకండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడు ఎన్నిసార్లు నీ హృదయాన్ని తట్టాడు, కనీసం అప్పుడైనా నువ్వు గ్రహించావా? లేదులే నాకెందుకులే, నువ్వు భ్రమలో మర్చిపోయావా, లేదా వదిలేసావా? నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు, వచ్చి మందిరంలో కూర్చుంటున్నావు, ఉపయోగం ఏముంది? కాబట్టి దేవుడు మన హృదయం అనే తలుపును తడుతున్నాడు. మనం ఆ శబ్దాన్ని వినాలి, మనం గ్రహించాలి, ఆయనకు అవకాశాన్ని ఇవ్వాలి.